హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ద జో వ్లాగ్స్. మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు కొన్ని పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. అవే ఇప్పుడు చూసేయండి. ఇవైతే మేము స్టార్టింగ్ మనం ఊర్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఉన్న విగ్రహాలండి. ఆ తర్వాత మేమైతే వెళ్ళిన తర్వాత ఒక రూమ్లో స్టే చేసాము. తర్వాత శ్రీశైల మల్లికార్జున బ్రహ్మాంబిక అమ్మవారిని అయితే మేము దర్శనం చేసుకున్నామండి. అదే రోజున మళ్ళీ స్పర్శ దర్శనం కూడా చేసుకున్నాము. ఆ తర్వాత అయితే మేము సాక్షి గణపతిని అయితే చూడటానికి వెళ్ళామండి. సాక్షి గణపతిని కూడా దర్శనం చేసుకున్నాక పాలధార పంచదార దర్శనం చేసుకున్నాము. తర్వాత హటకేశ్వరం లలితాపీఠం కూడా ఉన్నాయండి అక్కడే. దానికి దగ్గరలోనే ఆపోజిట్లో అటు ఇటుగా ఉంటాయి. పాలధార పంచదార హటకేశ్వరం లలితాపీఠం అన్ని కొంచెం మనకి అక్కడే ఒకే దగ్గర ఉంటాయండి. తర్వాత అయితే శిఖర దర్శనంకి అయితే వెళ్ళామండి. శిఖర దర్శనం కూడా చేసుకున్నాము. అక్కడైతే మనము పైకి వెళ్ళి ఆ చిన్న నంది ఉంటుంది కదా, నంది కొమ్ములు మధ్యలో నుంచి అయితే మనము శిఖర దర్శనం చూస్తాము. అక్కడే మనకి బైనాక్యులర్స్తో కూడా చూపిస్తారండి, చూడవచ్చు అట్లా కూడా. మేము అవి కూడా చూసాము. ఆ తర్వాత అక్కడి నుంచి పాతాళ గంగకైతే వచ్చామండి మేము. పాతాళ గంగ అక్కడికైతే మేము రోప్ వేలో వెళ్ళాము కిందకి. అక్కడ కాసేపు ఉండి చూసి మొత్తం ఆ గంగమ్మ నీళ్ళలో కాళ్ళు చేతులు పట్టుకొని కాసేపు బట్టి వచ్చాము. అదే ఈ గంగమ్మ తల్లి అండి ఈమె అక్కడ ఉన్నది. ఇది రోప్ వేనే. అక్కడ మనం దీంట్లో నుంచి వెళ్ళాం మేము అక్కడికి కిందకి. మళ్ళీ అక్కడి నుంచి రోప్ వేతోనే మనం పైకి వచ్చేసేయచ్చండి. ఆ తర్వాత వస్తూ ఉంటే దారిలో ఇది పద్మశాలి సత్రం అండి, ఇది కూడా కనిపించింది. ఇక్కడ కూడా స్టే చేయొచ్చు, రూమ్స్ అవి ఉన్నాయి. అక్కడి నుంచి నేనైతే ఈ విధంగా స్ఫటికలింగం అయితే తెచ్చుకున్నానండి. అది ఇలా అభిషేకం చేసుకుని రోజు పూజించుకుంటాను. నేను రోజు అయితే వాటర్తోనే పూజించుకుంటానండి, అభిషేకం చేసుకుంటాను. ఈ విధంగా అయితే మేము అక్కడ దర్శనం చేసుకుని వచ్చాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.